సామెతల గ్రంథం 14:8 తన ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము అని రాయబడింది. నీవు వివేకివైతే, నీకు జ్ఞానం ఉంటే, నీ ప్రవర్తన ఎలా ఉందో నువ్వు చూసుకుంటావు. సహజంగా మనుషులలో ఉండే ఒక చెడ్డ బుద్ధి ఏంటంటే వాళ్ళ యొక్క ప్రవర్తనను వాళ్ళు చూసుకోరు, వారి లోపాలేంటో వారు తెలుసుకోరు, ఎదుట వారి లోపాలేంటో చూస్తారు, ఎదుట వారిలో ఉన్న లోపాలను అందరికీ చెప్తారు. చర్చికి వెళ్తున్న చాలామంది విశ్వాసులు ఈ బ్రదర్ అలాంటోడండి, ఈ సిస్టర్ ఇలాంటిదాయండి అని మాట్లాడుకుంటారు. నీలో ఏ లోపము లేకపోతే ఎదుట వారిలో లోపాలని చూసి సరిచేయమని దేవుని లేఖనం చెప్పింది. నీలో ఏదైనా లోపం ఉంటే ఆ లోపాన్ని ఫస్ట్ నీవు సరిచేసుకుంటూ బ్రతకాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 7:3 నీ కంటిలో ఉన్న దూలముని ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? సహోదరుడా, సహోదరి, మొదట నీ ప్రవర్తన ఎలా ఉందో చూడు. నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? నీ కన్ను చెడిపోయిందా లేదా? నీ మాట తీరు ఎలా ఉంది? నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? నీ యొక్క పరిశుద్ధ జీవితం ఎలా ఉంది? ఎవ్వరూ లేనప్పుడు నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ ఒక్కసారి నీ ప్రవర్తన ఎలా కనిపెట్టు, జాగ్రత్త తీసుకో. చాలా మంది వ్యవహరిస్తున్నట్టుగా నువ్వు వ్యవహరించక, నీ ప్రవర్తనలో లోపాలని సరిచేసుకుంటూ దేవుడు నీకు బాధ్యత ఇచ్చాడు. నీ కంటిలో ఉన్న దూలాన్ని నువ్వు తీసేసుకుంటే నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు నీకు తేటగా కనబడుతుందన్నాడు. ఖచ్చితంగా మనం తప్పిదారిలోకి వెళ్ళిపోతున్న వారిని తీసుకురావాలి. కాకపోతే మనలో ఉన్న లోపాలని మనం ఫస్ట్ తీసేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 19:16 రాయబడింది, తన ప్రవర్తన విషయములో అజాగ్రత్తగా ఉన్నవాడు చస్తాడట. దయచేసి పక్క వాళ్ళ లోపాలను మాత్రమే చూసే వ్యక్తులుగా ఎవ్వరు ఉండొద్దు. పేతురు రాసిన పత్రికలో ఇలా రాయబడుతుందండి, తామే భ్రష్టత్వానికి బానిసలట, కానీ వారు ఏమనుకుంటారో తెలుసా? ఎవరైతే భ్రష్టత్వంలో ఉన్నారో వారందరినీ ఆ భ్రష్టత్వం నుంచి విడిపిస్తామని అనుకుంటారట. నీవు అలా ఉన్నావా? నీలో లోపాలను నువ్వు ఒక్కసారి చూసుకోకుండా, పరిశీలన చేసుకోకుండా, ఆ లోపాలని సరి చేసుకోకుండా ఎప్పుడు ఇలా 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 చూపించే వ్యక్తిగా ఉన్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు.